have to stand as an example, sir. ఎందుకంటే నాకు జరిగిన సంఘటన చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఒక మహిళ వచ్చి నా మైనర్ కూతుర్ని ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్తే ఆయన వెంటనే స్పందించి వితిన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది. నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది, మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది. ఎందుకంటే దే ప్లేగ్డ్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి 2019-24 ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు మాధవ్ గారు చెప్పిన నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి. నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది, వస్తానే కళ్ళు నీళ్లు పెట్టుకుని ఎవరో మొదలుపెట్టింది. ఏంటమ్మా? ఒక 2 నిమిషాల తర్వాత అమాయించుకొని, సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒక విక్టిమ్ నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను. కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం. కానీ దుర్మార్గులు సొసైటీలో లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది. అదే నా ఆలోచన.